సార్ నేను ఒక మాట చెప్తా సార్, హ్మ్. మీరు తప్పుగా అనుకున్నా కూడా హ్మ్. పర్లేదు. హుహు. సైనిక చర్య అనేది హ్మ్. ప్రతి సైనికుడికి ఫస్ట్ నైట్ మాదిరి. హ్మ్. బాగా జరిగిందా అని అడుగుతారు కదా, ప్రూఫ్లు అడగరు కదా సార్ ఫస్ట్ నైట్‌కి. ఫస్ట్ నైట్ జరిగింది అని ఉంటదిగా. ఓ డేట్, ఓ హ్మ్. ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తారుగా. హ్మ్. ఆ! అది అఫీషియల్‌గా ఇవ్వమని చెప్పండి. ఈ టైంలో ఈ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో సార్ అయింది. 19 ఐ యామ్ నాట్ క్లెయిమింగ్ నో. 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 ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ అహా! సోల్జర్స్ ఈడ. నేనేం చెప్తున్నా అంటే సార్, 1971లో ఇందిరాగాంధీ గారు గొప్ప యుద్ధం చేశారు. హ్మ్. 1960స్‌లో శాస్త్రి గారు చేశారు. హ్మ్. 47లో నెహ్రూ గారు చేశారు. హ్మ్. ఇలానే చాలా మంది నాయకులు చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటికి కూడా ప్రూఫ్ అడిగితే మర్యాదగా ఉంటది కదా సార్. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే. లెట్ మీ టెల్ యూ. ఈరోజు ముక్తి భామిని ఫామ్ అయ్యి, ఈరోజు బంగ్లాదేశ్ క్రియేట్ అయిందంటే ఆమె చేసిన యుద్ధం వల్లనే. యాక్సెప్టెడ్. లాహోర్ నుంచి వెస్టర్న్ పంజాబ్ ఆక్యుపై అవుతున్నప్పుడు రిటర్న్ తరిమి కొట్టింది లాహోర్ వరకు వెళ్ళిపోయింది ఇండియన్ ఆర్మీనే. యెస్. శాస్త్రి గారు 62. యాక్సెప్టెడ్. సో దిస్ యాక్సెప్టెడ్. ఆల్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ హిడెన్ ఏం లేదు. లెస్సే మీరు సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఏది ఆగిందా? టెర్రరిజం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆగిందా? తగ్గింది. ఎలా తగ్గింది? మొన్నేగా చనిపోయింది. మన సివిలియన్స్‌ని, పోలీస్ ఆఫీసర్‌ని, ఆర్మీ అవును. జవాన్‌ని అయి కిడ్నాప్ చేసి జరుగుతున్నాయి. రేషియో అనేది తగ్గిందా లేదా? చలో అగైన్ మీరు లాస్ట్ 10 ఇయర్స్ మన్మోహన్ సింగ్ గారి రేషియో చూడండి. ఇప్పుడు మోడీ గారి రేషియో సార్ నేను చూడండి. ఒకటే మాట స్ట్రెయిట్‌గా అడుగుతున్నా సార్ కాశ్మీర్ గురించి. లెట్స్ క్లోజ్ దిస్ టాపిక్ ఆఫ్టర్ ఎనీథింగ్ దిస్. కశ్మీర్ గురించి మాట్లాడదాం మనం. ఎనీథింగ్ ఇప్పుడు లెస్సే ఆర్థికంగా నేను 2000 సంపాదిస్తున్నాను నెలకి. హ్మ్. లాస్ట్ మంత్ నేను 1500 సంపాదిస్తుండే. ఇప్పుడు 2000 అయింది. పెరిగింది. మోడీ గారు ఉన్నప్పుడు ఎంత క్రైమ్ లెవెల్ ఉంది, మన్మోహన్ గారి ఎంత క్రైమ్ లెవెల్ ఉంది, ఇప్పుడు అనాలిసిస్ తీద్దాం. నేను బేస్ ఇయర్ అనేది ఉంటుంది, అదే రిఫరెన్స్ అదే మాకు అదే ఉంటుంది. చెప్తున్నాను సార్. సో మోడీ గారిది ఫెయిల్యూర్. మీరు అంటారు కదా, లెస్సే బీజేపీ క్లెయిమ్ చేస్తుంది, అంత పక్కన పెట్టండి సార్. నేను ఒకటే ఒక క్వశ్చన్, డెవలప్డ్ వికసిత్ భారత్ అని అంటున్నారు కదా వీళ్ళు, మరి రూపాయి వాల్యూ ఏంది అంత దారుణంగా పడిపోయింది? వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వీసా? ఒకవేళ డెవలప్మెంట్ అయి ఉంటే, గవర్నెన్స్ అయి ఉంటే రూపాయి వాల్యూ డాలర్కి అగెనిస్ట్గా పెరిగేది. అంటే మీ డాలర్ వాల్యూనే పెరుగుతుంది, రూపాయి పడిపోతుంది, 100 రూపాయల దగ్గర చేరింది అంటే మీరు మొత్తం ఇండియా ప్రజానికాన్నే మోసం చేస్తున్నారు. ఓకే, విల్ టాక్ అబౌట్ ఎకానమీ సార్. మనం కాశ్మీర్ గురించి అంటే వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్, ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్. డిస్కస్ అబౌట్ ఇట్. నేను చెప్పేది ఏంటంటే సార్, మన్మోహన్ సింగ్ గారి పాలన చూడండి, అట్లనే మోదీ గారి పాలన చూడండి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మోదీ గారు కాశ్మీర్ లాల్ చౌక్ లో జెండా ఎగరేయడానికి పెద్ద గొడవలని మీకు ఐడియా ఉండే ఉంటది. అప్పుడు హీ వాజ్ జస్ట్ ప్రచారక్ ఫర్ ఆర్ఎస్ఎస్. ఈజ్ నాట్ ఈవెన్ ఎ లీడర్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యే, నథింగ్. ఆయన కాశ్మీర్ వెళ్ళారు లాల్ చౌక్ లో ఇష్యూ అయినప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఎండింగ్ స్పీచ్ కానీ ఎండింగ్ ఈవెంట్స్ లాల్ చౌక్ లోనే జరిగినాయి. ఆయన ఉన్నప్పుడు మోదీ గారు ఇదే యాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్నింది, ఆయన గొడవలని. ఇదే మోదీ గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు హ్యాపీగా తన యాత్ర చేసుకున్నారు. ఇక్కడే కనిపించేస్తుంది కదా సార్ కాశ్మీర్ ఎవరి పాలనలో క్లీన్ ఉందని. హౌ కెన్ దిస్ ఈస్ ద సోల్ ఎగ్జాంపుల్? లెట్స్ సే మోడీ గారు వెళ్ళారంటే పొలిటికల్ ప్రొపగండా తీసుకొని వెళ్ళారు, మీకు అది అర్థం అవట్లేదు. రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళారు, భారత్ జోడో అన్నది అక్కడ కూడా మాది పొలిటికల్ కోణం ఉంది, కానీ ఈయన ఎగ్రీ ఇచ్చాడు, ఆయన ఎగ్రీ చేయలేకపోయారు. అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్, ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెన్స్. దిస్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ పీస్ వచ్చింది బికాస్ ఆఫ్ ది మోడీ అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు చూడండి. కాదు సార్, భారత ప్రజానికం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఎప్పుడైనా గ్రహించాల్సింది ఏంటంటే ఈ పీస్ ప్రాసెస్ ఇమీడియట్గా మోడీ వచ్చింది కాదండి, ఈ ఎకనామీ మోడీ వచ్చి చేసింది కాదు, దీనికి పునాదులు కాంగ్రెస్ వేసింది. ఇప్పుడు లెట్స్ సే డెవలప్మెంట్ ఆఫ్ ది మొత్తం తెలంగాణ హైదరాబాద్ చేసిందే బీఆర్ఎస్ అంటది. మరి చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ ఏంది, వైఎస్ఆర్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ కాంట్రిబ్యూషన్ ఏంది? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ, దీనికి పునాదులు కాంగ్రెస్ రూలింగ్లోనే పడుతుంది. అది బీజంగా చెట్టుగా మారి ఫలాలు అందిస్తూ ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తున్న కాశ్మీర్ పీస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ లింక్డ్ టు అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ది కాంగ్రెస్, నాట్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ బికాస్ ఆఫ్ ది మోడీ. No, you can't link up that way. If that is the issue, then why can't there should be a zero terrorist killing in the Kashmir? ఇప్పటి కూడా ఉంది టెర్రరిజం. ఇదే మాట మేము బీజేపీ వాళ్ళని అడిగితే, బీయింగ్ ఎ జర్నలిస్ట్ న్యూట్రల్ గా ఉండి ఇదే మాట అడుగుతాం. ఇప్పుడు మీరు అన్న మాటే సార్, ఇట్లా అన్నారు, నిన్న నగేష్ అని కాంగ్రెస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఈ మాట అన్నారు, దీనికి మీ సమాధానం ఏందని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంది, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రేషియో చూడండి, ఇప్పుడు రేషియో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాగా, లెస్సే అన్ని ఫ్యాక్ట్లో చూద్దాం, ఎఫ్డిఐలో చూద్దాం, రూపీ వాల్యూలో చూద్దాం, జాబ్ క్రియేషన్లో చూద్దాం, అడ్మినిస్ట్రేషన్ ఫ్రీ అండ్ ఫేర్గా నడిపేయడంలో చూద్దాం. ఫిఫ్త్ ఎకానమీగా ఎలా అయ్యాం మనం?
దట్ ఈస్ వాట్ మీకు అర్థం అవ్వట్లేదు. మీకు మనం ఫిఫ్త్ ఎకనామిక్ అవ్వడానికి రీజన్ ఇప్పుడు మోడీ వచ్చి చేసింది కాదు, ఆ పునాదులు అక్కడ పడింది. నీ రూపాయి వాల్యూ పడిపోతుందంటే మీరు గవర్నెన్స్ సరిగ్గా చేయట్లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. లెట్ మీ హానెస్ట్లీ మీరు మా ఫెయిల్యూర్స్ ఏవేవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ముక్తి బాహిని క్రియేట్ చేసి బంగ్లాదేశ్ని లిబరల్ చేయడం కూడా కరెక్టే. లెస్ నేను చెప్తున్నా, కొన్ని వెన్ యూ స్టార్ట్అప్ ఏ గవర్నెన్స్ చేసినప్పుడు 100% రిజల్ట్ వస్తుందని ఇంటెన్షన్తో చేస్తారు. అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్స్ ఉంటాయి. అల్టిమేట్లీ పొలిటికల్ పార్టీ కాబట్టి మా ఇమేజ్ మేము కాపాడుకోవాల్సింది. ఇప్పుడు పలానా డిమ్కా వాడు వచ్చి చెప్తాడు, నేను మీ ముందు కూర్చున్నాను, ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీ కనెక్టివిటీ, లాజికల్ రీజనింగ్ ఇస్తున్నాను. ఇదే లాజికల్ రీజనింగ్ బీజేపీ వాళ్ళు ఇస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మీరు అది గ్రహించాలి. వ్యూవర్స్ గ్రహిస్తారు ఎవరు హానెస్ట్ అనేది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు, నా కన్వే రేషియో తగ్గించండి అన్నారు. దట్స్ హానెస్టీ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్, రైట్? ఇప్పుడు రూపాయి వాల్యూ పడిపోతుంది, ఇక్కడికి వచ్చి తెలంగాణకి ఇచ్చింది ఏంది బీజేపీ? అసలు ఇన్ని రోజులు మీరు సెంట్రల్ 10 yearsలో ఉన్నారు, తెలంగాణ సపరేట్ ప్యాకేజ్ ఏమైనా ఇచ్చిరా? లేక మీరు అది రంగారెడ్డి పాల్మూరు లిఫ్ట్ ఇరిగేషన్కి నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిరా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇచ్చిరా? ఇక్కడ మెట్రో ఫేజ్ 3కి ఫండ్స్ ఇచ్చిరా? వస్తున్న ఫండ్స్ ఏమైనా ఇచ్చిరా మీరు తెలంగాణకి? అవి కూడా ఆపేసిర్రు. అవి మీరు చెప్పాల్సింది. పసుపు బోర్డు ఇచ్చి అంటే గారు చెప్పిన మాటలు మీకు మళ్ళీ రిపీట్ చేస్తారు సార్. ఆవిడ అన్నారు, కొండా సురేఖ గారు మినిస్టర్ అయ్యాక కొత్త అసెంబ్లీలో కూర్చొని అన్నారు ఆవిడ ఏమని, అసలు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు కేంద్రంతో సఖ్యతే పెట్టుకోలేదు, వాళ్ళు ఇస్తామన్నా వీళ్ళు కొన్ని తీసుకోలేదు, వీళ్ళు అడిగినా వాళ్ళు కొన్ని లేదు, ఈ కేంద్రం రాష్ట్రం ఇద్దరు తన్నుకులాటలోనే సగం డబ్బులు వ్యర్థంగా పోయినాయని కొండా సురేఖ గారు అన్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? మంచి మాట ఉంది. నిజంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, లెట్స్ సే అదర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్, డోంట్ లుక్ అప్ టు పొలిటికల్ సెన్స్ లో చూడకండి. ఇట్స్ జస్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్, వీఆర్ వన్. అవర్ ప్రైమ్ మినిస్టర్ కమింగ్, I am supposed to respect, right? You being a CM, ఇక్కడ మిస్సింగ్. ఫెడరల్ స్పిరిట్ లో మీరు పని చేయలేదు, అదే ఆమె అంటుంది. ఈవెన్ మోదీ గారు ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ గారు కూడా వెళ్ళారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఐ డోంట్ నో హౌ హానెస్ట్ ఐ యామ్. నేనైతే ఐఎమ్ బీయింగ్ సో హానెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ యూ మస్ట్ మెజర్. వ్యూవర్స్ షుడ్ టెల్. వ్యూవర్స్ చెప్తారు అది. వెన్ యు ఆర్ ఇన్ టు ఎనీ డొమైన్, రెస్పెక్ట్ యువర్ అపోజిషన్. అదే పని రేవంత్ అన్న అసెంబ్లీలో చేస్తున్నారు, అదే సోనియా గాంధీ వెళ్తారు. సేమ్ ఓ స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్షిప్లోనే పనులు జరగాలి. ఇక్కడ బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ వస్తే రిసీవే చేసుకోరు. మరి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి? అసలు తీసుకొచ్చారన్న గ్యారంటీ ఉందా? అంటే వీళ్ళు ఏం చేశారు? అప్పులు తప్ప సెంట్రల్ నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ కోసం రైట్ఫుల్గా ఫైట్ చేయలేదు. అదే వచ్చిన 20 daysలోనే మా రేవంత్ అన్న సీఎం గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్న వెళ్ళి మాకు రావాల్సిన ఫండ్స్ ఇవి అని హైలైట్ చేసి రిమెంబర్ చేసి పొలైట్గా రిక్వెస్ట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు సెంట్రల్ ఇస్తుందా, లేకపోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదే కదా వాళ్ళు ఇస్తారా? లేకపోతే బయాస్గా బీజేపీ రాష్ట్రాలకే ఇస్తూ ఉంటారా? ఈ రాష్ట్రానికి ఇస్తారా లేదా? ఎందుకంటే ఆర్థికంగా తెలంగాణ ఇప్పుడు చాలా గండిపడ్డది. మనకు ఆర్థికంగా అవసరం, ఎందుకంటే మెడిగడ్డను చూసుకోవాలి, నిరుద్యోగ అభివృద్ధి చేయాలి, 6 guarantees రూపంలో. వీళ్ళపైన కూడా మా పార్టీ పైన కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్గానే బిహేవ్ చేయాలి. ఆ బిహేవియర్ ప్రాసెస్లోనే మేము కాన్స్టిట్యూషనల్ పారామీటర్ డిజైన్ చేసుకొని రైట్ఫుల్గా క్లెయిమ్ చేస్తున్నాం. అది మిస్సింగ్ అని కొండా సురేఖ గారు అన్నారు. అది వాస్తవమే కదా. నేను అదే అడుగుతున్నా సార్, మీ అభిప్రాయం ఏంటి అని. డెఫినెట్లీ వాస్తవం అది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ పొలిటికల్ వెండిటా కానీ పర్సనల్ అజెండా కానీ ఉండదమ్మా. ఇక్కడ ఒకటే అజెండా ఉంటుంది, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అది రేవంత్ అన్న నాయకత్వంలో మీకు ఏర్పడుతూ ఉంటుంది, మా డిప్యూటీ సీఎం నాయకత్వంలో కూడా అది మీకు ఏర్పడుతూ ఉంటుంది, డెఫినెట్గా ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైనా చూడండి, మీరు లాస్ట్ 10 yearsలో ఓ హెల్త్ పాలసీస్ డిక్లేర్ చేయాలన్నా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారే చెప్పాలి, మిగతా వాళ్ళు కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ క్యాబినెట్లో ఎవరైనా ఏ పాలసీ అయినా ఆమోదించవచ్చు. చూడండి, మా భట్టి గారి నుంచి ఉత్తమ్ కుమార్ గారు, కొత్తగా వచ్చిన రెవెన్యూ మినిస్టర్ వరకు, సీతక్క వరకు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీస్ ఎంతవరకు పనిచేయగలుగుతుందో బడ్జెట్ అలొకేషన్ బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ది డెమోక్రసీ. దట్ ఈస్ కాంగ్రెస్. ఓకే.